మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నిజంగా విమాన ప్రమాదంలో చనిపోయారా లేదా ఎవరైనా చంపేశారా? ఎలక్షన్ ముందు జరిగిన ఈ విషాదాన్ని ఎవరైనా రాజకీయ లాభాల కోసం, సింపతి ఓట్ల కోసం ఉపయోగించుకోవాలనుకుంటున్నారా? ఈ ఘటనపై మమతా బెనర్జీ లేవనెత్తిన ప్రశ్నలు నిజంగా దేశం కోసం చేసిన హెచ్చరికలా, లేక రాజకీయంగా వేసిన వ్యూహాత్మక అడుగులా? ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఈ వీడియోలో ఆన్సర్స్ ఉన్నాయి. దయచేసి చివరి వరకు చూడండి. జనవరి 28, 2026 మహారాష్ట్ర రాజకీయాల్లో ఎప్పటికీ మర్చిపోలేని ఒక చీకటి రోజు. ఈ రోజు ఉదయం 8:10 ముంబై ఎయిర్పోర్ట్ నుండి లియర్ జెట్ 45 అనే చిన్న ప్రైవేట్ జెట్ ఆకాశంలోకి దూసుకెళ్లింది. అందులో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, అందరూ ప్రేమగా పిలుచుకునే దాదా అజిత్ పవార్ ఉన్నారు. ఫిబ్రవరి 5న జరగబోయే జిల్లా పరిషత్ ఎన్నికల కోసం తన సొంత ప్రాంతమైన బారామతిలో ప్రచారం చేయాలని బయలుదేరారు. ఆయనతో పాటు సెక్యూరిటీ అధికారి విదీప్ జావత్, ఫ్లైట్ అటెండెంట్ పింక్ మాలి, ఎక్స్పీరియన్స్డ్ పైలట్ సుమిత్ కపూర్ అండ్ సాంబవి పాటిక్ ఉన్నారు. విమానం బారామతి ఆకాశంలోకి వచ్చేసరికి పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. అంతా మంచుతో కప్పేయడంతో రన్వే కనిపించలేదు. విమానాన్ని దించడానికి 2 సార్లు ప్రయత్నించారు. రెండోసారి ప్రయత్నిస్తున్నప్పుడు రన్వే దించేస్తున్నామని పైలట్ మెసేజ్ ఇచ్చాడు. కానీ సరిగ్గా ల్యాండ్ అయ్యే సమయానికి విమానం అదుపు తప్పి రన్వే పక్కకు పోయి విమానం పేలి ఒక పెద్ద అగ్నిగోళం క్రియేట్ అయింది. లోపల ఉన్న అజిత్ పవార్ గారితో సహా 5 మంటల్లో చనిపోయారు. నిన్న ఉదయం 11 గంటలకు ఆయన రాజకీయ కోటైన బారామతిలో ప్రభుత్వ అధికారులతో అంత్యక్రియలు జరిగాయి. అమిత్ షా, నారా లోకేష్ వంటి దిగ్గజాలు ఆయనకి వీడ్కోలు పలికారు. అయితే విచారణ చేస్తున్న అధికారుల రిపోర్ట్ ప్రకారం విమానం కూలిపోయే ముందు పైలట్ నోటి నుంచి వచ్చిన చివరి మాట "ఓ షిట్" అంటే విమానం అదుపు తప్పుతోందని వారికి ఆఖరి సెకండ్లో అర్థమైంది. ఆ 16 ఏళ్ల పాత విమానం రన్వేకు చేరువలో ఉండగానే కుప్పకూలిపోయింది. ఇక్కడ మనల్ని కలిచివేసే మరో విషయం ఏమిటంటే, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ రూల్స్ ప్రకారం జూన్ 30, 2021 నుండి కొత్తగా రిజిస్టర్ అయ్యే అన్ని విమానాలకు గగన్ శాటిలైట్ సిస్టమ్ తప్పనిసరిగా ఫిట్ చేయాలి. ఈ విమానం ఆ డెడ్ లైన్ కు కేవలం 28 రోజుల ముందే రిజిస్టర్ అవ్వడం వలన గగన్ ను ఫిట్ చేయలేదు. ఒకవేళ ఆ విమానం మరో 4 వారాల తర్వాత రిజిస్టర్ అయి ఉంటే దానికి గగన్ శాటిలైట్ సిస్టమ్ ఉండేది. అది ఉంటే దట్టమైన మంచులో కూడా పైలట్లకు రన్వే స్పష్టంగా కనిపిస్తుంది. అసలు ఇంత అనుభవం ఉన్న పైలట్లున్నా ఈ ప్రమాదం ఎందుకు జరిగింది? లోపం ఎక్కడుంది అనేది అందరిలో వచ్చే డౌట్. నిపుణుల అంచనా ప్రకారం ఈ ప్రమాదానికి గల కొన్ని బలమైన కారణాలు ఇప్పుడు మనం చూద్దాం. మొదటిది, దట్టమైన మంచు వల్ల పైలట్లు రన్వే దూరాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోవడం. రెండవది, ల్యాండింగ్ టైంలో విమాన రెక్కలు లేదా ఇంజిన్ సరిగ్గా స్పందించకపోవడం వలన విమానం పక్కకు పోయి వాలిపోయి ఉండొచ్చు. మూడవది, మంచుతో విమానం నేలకి ఎంత ఎత్తులో ఉందో తెలియక అదుపు తప్పడం. నాలుగవది, ఈ విమానం గతంలో కూడా చిన్న ప్రమాదాలకు గురైంది. సో మెయింటెనెన్స్ లోపం ఉందా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. దీని వెనుక రాజకీయ కుట్ర ఉందా లేక కేవలం నిర్లక్ష్యమా అనేది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇతని మరణం చుట్టూ ఇప్పుడు ఎన్నో అనుమానాలు వినిపిస్తున్నాయి. ఎలక్షన్ ముందు ఇలా జరగడం ఏదైనా కుట్ర ఉందా అని మమతా బెనర్జీ వంటి లీడర్స్ ప్రశ్నిస్తున్నారు. ఈమె ఈ ప్రమాదం గురించి సుప్రీంకోర్టులో విచారణ కోరారు. మరి ఏ ఇతర ఏజెన్సీలపై నమ్మకం లేదని, ముఖ్యంగా ఎన్సీపీ విభజన తర్వాత అజిత్ పవార్ రాజకీయంగా కొత్త పార్టీలతో కలవాలనే ఆలోచనలో ఉన్న టైంలో చనిపోయారనేది ఈమె వాదన. బట్ నిజానికి 2023 ఎన్సీపీలో 2 భాగాలుగా డివైడ్ అయినప్పుడు అజిత్ పవార్ తీసుకున్న నిర్ణయం రాజకీయ వ్యూహం అన్ప్రెడిక్టబుల్ అనే టాక్ ఉండేది. అప్పటి నుంచి ఇంకా వేరే ఆప్షన్ చూస్తున్నారా అనే ప్రశ్నలు మీడియా, రాజకీయ వర్గాల్లో తిరుగుతూనే ఉన్నాయి. కానీ ఎప్పుడు అతను బయటకు వచ్చి వేరే పార్టీతో పొత్తు కోసం మాట్లాడలేదు. మళ్ళీ ఇప్పుడు అటువంటి టాక్ 1 మంత్ బ్యాక్ నుండి రన్ అవుతుంది. అతను ప్రెజెంట్ పవర్ బ్యాలెన్స్ మీద గవర్నమెంట్ లో అసంతృప్తిగా ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. పవర్ బ్యాలెన్స్ అంటే ప్రెజెంట్ మహారాష్ట్రలో బీజేపీ, శివసేన అండ్ అజిత్ పవార్ వర్గం ఎన్సీపీ కూటమిగా గవర్నమెంట్ ను రన్ చేస్తున్నాయి. దీనిలో విభేదాలని అర్థం. నిజానికి దీనికి కూడా ఎటువంటి ఆధారాలు లేవు. మీడియాలో కొన్ని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాటలు మాత్రమే. ఇలాంటి టైంలో మమతా బెనర్జీ స్టేట్మెంట్ బీజేపీకి ఎగెనిస్ట్ గా ఉన్న వాళ్ళని, అలాగే కొంతమంది కామన్ మ్యాన్స్ ను ఆలోచింపజేసింది. దీనికి కారణం ఏంటో తెలుసా? మహారాష్ట్ర లాంటి ఆర్థిక రాజధాని ప్రాంతంలో ఏ పార్టీ అయినా పవర్ కోల్పోతే దేశంలో సగం పట్టుకోల్పోయినట్టే. సో ఆమె మాటల మీద కూడా కొంతమంది యాక్సెప్టెన్సీ ఉంది. బట్ బీజేపీ వాళ్ళు మాత్రం మమతా బెనర్జీ అజయ్ పవార్ మరణాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తుందని ఆరోపిస్తున్నారు. అలాగే ఏకనాథ్ షిండే మరియు శరద్ పవార్ గారు మాత్రం ఇది పూర్తిగా ప్రమాదమేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం పూణే పోలీసులు, డీజీసీఎం మరియు ఏఐఐబి బృందాలు విచారణ జరుపుతున్నాయి. ఆ బ్లాక్ బాక్స్ ఇచ్చే సమాచారం కోసం యావత్ దేశం ఎదురు చూస్తుంది. ఒకవైపు సాంకేతిక లోపాలు, మరోవైపు రాజకీయ అనుమానాలు, ఇలా ఎన్నో ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కానీ విచారణ ఇంకా కొనసాగుతుంది కాబట్టి మనం ఏం నిర్ధారణకు రాలేం. నిజాలు బయటకు రావాలంటే ఆ బ్లాక్ బాక్స్ ఇచ్చే తుది రిపోర్ట్ వరకు వేచి చూడాల్సిందే. అజిత్ పవార్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరిచ్చే లైక్ నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. జై హింద్.